హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెమిస్ట్రీ దిక్సూచి. సో లాస్ట్ క్లాస్లో మనము ఆల్డాల్ కండెన్సేషన్ గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు క్రాస్డ్ ఆల్డాల్ కండెన్సేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్డాల్ కండెన్సేషన్లో మనం ఏం చెప్పుకున్నాం, కంపల్సరీగా ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలి అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ అటువంటి కండిషన్ ఏం లేదు. ఆల్ఫా హైడ్రోజన్ లేకున్నా కానీ ఇక్కడ మనకి ఈ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇందులో 3 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ జరగవచ్చు. 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ మధ్యలో జరగవచ్చు. 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ మధ్యలో రియాక్షన్ అనేది జరగవచ్చు. లేదంటే 2 డిఫరెంట్ కీటోన్స్ మధ్యలో జరగవచ్చు. 2 డిఫరెంట్ కీటోన్స్ మధ్యలో జరగవచ్చు. లేదంటే ఒక ఆల్డిహైడ్ ఒక కీటోను, ఈ రెండింటి మధ్యలో జరగవచ్చు. సో కాకపోతే ఈ 2 డిఫరెంట్ కీటోన్స్ అనేది అంత ప్రిఫరబుల్ కాదనమాట. కాబట్టి ఈ రియాక్షన్స్ అనేవి జరగవు. సో 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ మధ్యలో జరుగుతాయి, ఒక ఆల్డిహైడ్ ఒక కీటోన్ మధ్యలో జరుగుతాయి. కాబట్టి వీటిని క్రాస్డ్ ఆల్డాల్ కండెన్సేషన్ అని మనము అంటున్నాం అన్నమాట. సో దీంట్లో మనకి ఆల్ఫా హైడ్రోజన్ ఉండవలసిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ఫా హైడ్రోజన్ లేనటువంటి ఆల్డిహైడ్ ఏంటి? ఆల్ఫా హైడ్రోజన్ లేనటువంటి ఆల్డిహైడ్ ఏంటి? ఫార్మాల్డిహైడ్. ఏంటది? ఫార్మాల్డిహైడ్. దీంట్లో ఆల్ఫా హైడ్రోజన్ అనేది లేదు, ఆల్ఫా కార్బనే లేదు. ఆల్ఫా హైడ్రోజన్ ఎక్కడ నుండి వచ్చింది? సో ప్లస్ CH3 C+OH ఎస్టాల్డిహైడ్. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఏంటి ఇక్కడ మనం తీసుకునేది? డైల్యూట్ NaOH. సో డైల్యూట్ NaOHలో ఇది హెడ్, ఇది టెయిల్ అనుకోండి. ఈ టెయిల్ నుండి ఒక హైడ్రోజన్ దీనికి ఇచ్చేస్తుంది. సో అప్పుడు HCOH, ఈ H ఇక్కడే ఉంటుంది. CH2 C+OH. ఈ విధంగా మనకి ప్రోడక్ట్ అనేది 3 హైడ్రాక్సీ ప్రొపనాల్ అనేది ఏర్పడుతుంది. 3 హైడ్రాక్సీ ప్రొపనాల్. సో ఈ విధంగా మనకి ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. సో నెక్స్ట్ మనము ఒక ఆల్డిహైడ్ ఒక కీటోన్ చూద్దాం. CH3 C+OH ప్లస్ ఎస్టోన్ తీసుకున్నాం. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ NaOH. చూడండి ఇక్కడ ఇదేంటిది? ఆల్డిహైడ్. ఇదేంటి? కీటోన్. సో ఆల్డిహైడ్ కీటోన్లో మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మరి ఇక్కడ దేనికి ఏది ఇస్తుంది హైడ్రోజన్ అని అంటే, ఆల్డిహైడ్ అనేది గుడ్ యాక్సెప్టార్. ఆల్డిహైడ్ అనేది గుడ్ యాక్సెప్టార్. కాబట్టి ఏం చేస్తుంది? ఈ హైడ్రోజన్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. హైడ్రోజన్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు ప్రోడక్ట్ ఏం ఏర్పడుతుంది? CH3 COH CH2 C+OCH3. ఈ విధంగా ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. సో 4 హైడ్రాక్సీ పెంటనాల్ 1 ఓన్. సో ఈ విధంగా మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. ఎక్కడైనా ఆల్డిహైడ్ కీటోన్ ఇచ్చారనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆల్డిహైడ్ గుడ్ యాక్సెప్టార్. ఈ హైడ్రోజన్ని ఇది యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఇది హైడ్రోజన్ ఇస్తుంది, ఇది హైడ్రోజన్ని యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం ఏర్పడుతుంది? ఇక్కడ OH ఏర్పడుతుంది. సో ఇది జాయిన్ అయిపోయి CHOH CH2 C+OCH3 ఈ విధంగా ఏర్పడతాయి అన్నమాట. సో ఇంకా కొన్ని రియాక్షన్స్ అనేవి మనం చూసి ప్రోడక్ట్స్ అనేవి ఎన్ని ఏర్పడతాయి ఏంటి క్రాస్డ్ ఆల్డాల్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. CH3 C+OH ప్లస్ ఇంకొక ఆల్డిహైడ్ తీసుకుందాం. CH3 CH2 C+OH. సో ఈ 2 ఆల్డిహైడ్స్ని మనము, అంటే ఇవి 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ అన్నమాట. సో ఈ 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ని మనము డైల్యూట్ NaOH సమక్షంలో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఎన్ని ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడతాయి అంటే, సో ఇదేంటి? ఆల్డిహైడ్. మనం తీసుకునేటటువంటి మిక్చర్లో 2 టైప్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్ ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్ ఉన్నాయి. సో ఇదొక ఆల్డిహైడ్, ఇదొక ఆల్డిహైడ్. ఏం చేస్తుందంటే, ఈ ఆల్డిహైడ్ తోటి ఇంకొక ఆల్డిహైడ్ రియాక్ట్ చెందినప్పుడు ఒక ప్రోడక్ట్ ఏర్పడుతుంది. ఈ ఆల్డిహైడ్ ఇదే ఆల్డిహైడ్తో రియాక్ట్ చేసినప్పుడు ఇంకొక ప్రోడక్ట్ ఏర్పడుతుంది. సో ఈ 2 కలిసినప్పుడు 2 ప్రోడక్ట్స్ ఏర్పడతాయి. మొత్తం మనకి 4 ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడతాయి. అవి ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి
చూద్దాం. సో ఫస్ట్ ఇవి తీసుకుందాం. ఫస్ట్ ఇది తీసుకుంటే CH3 C డబల్ బాండ్ OH ప్లస్ CH3 C డబల్ బాండ్ OH. సో ఇదేం చేస్తుంది, ఈ హైడ్రోజన్స్ని ఇక్కడ ఇచ్చేస్తుంది. సో ఇవ్వడం వల్ల CH3 COH H CH2 C డబల్ బాండ్ OH. సో ఈ హైడ్రోజన్స్ ఇక్కడున్న హైడ్రోజన్ ఈ రెండు మనకి -H2Oగా రిలీజ్ అయ్యి మనకి CH3 CH డబల్ బాండ్ CH C డబల్ బాండ్ OH అనేది ఏర్పడుతుంది. సో మనకి ఇక్కడ ఒక ప్రోడక్ట్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ దీన్ని తీసుకున్నాం CH3 CH2 C డబల్ బాండ్ OH ప్లస్ సేమ్ రియాక్టెంట్ CH3 CH2 C డబల్ బాండ్ OH. సో ఇక్కడ నుండి మనం ఏం చేసామంటే, సో ఈ స్టెప్స్ కూడా మనం రాయకుండా ఏం చేద్దామంటే, ఇక్కడ ఉన్నటువంటి రెండు హైడ్రోజన్స్ని ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ని మొత్తం -H2Oని రిలీజ్ చేసేద్దాం. అంటే ఈ స్టెప్ నుండి డైరెక్ట్గా ఈ స్టెప్కి వెళ్దాం మనం. సో అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ ఆక్సిజన్ని తీసేస్తాం, ఇక్కడ రెండు హైడ్రోజన్ని తీసేద్దాం. సో CH3 CH2 C డబల్ బాండ్ అలాగే ఉంది, ఇక్కడ H ఉంది, డబల్ బాండ్ CH2 C డబల్ బాండ్ OH. సో ఈ స్టెప్ వేసుకున్న రాసుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ 2 హైడ్రోజన్స్ తీసేసి కూడా ఈ డైరెక్ట్ స్టెప్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రోడక్ట్ 2 అనేది ఏర్పడింది. సో నెక్స్ట్ ఇది తీసుకుందాం. CH3 C డబల్ బాండ్ OH ప్లస్ CH3 CH2 C డబల్ బాండ్ OH. సో ఇక్కడున్న ఆక్సిజన్, ఇక్కడ 2 హైడ్రోజన్స్ తీసేద్దాం. CH3 CH ఈ డబల్ బాండ్ అలాగే ఉంచి డబల్ బాండ్ CH2 C డబల్ బాండ్ OH. సో ఇది ప్రోడక్ట్ 3. సో నెక్స్ట్ ఇది తీసుకుందాం. ఫస్ట్ CH3 CH2 C డబల్ బాండ్ OH ప్లస్ CH3 C డబల్ బాండ్ OH. ఈ విధంగా తీసుకుందాం. ఇక్కడ ఆక్సిజన్, ఇక్కడ 2 హైడ్రోజన్స్ -H2Oగా రిలీజ్ అయ్యి CH3 CH2 CH డబల్ బాండ్ CH C డబల్ బాండ్ OH. ఇది ప్రోడక్ట్ 4. ఈ విధంగా మనకి 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ తీసుకున్న మనకి 4 ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడుతున్నాయి అన్నమాట. 4 ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడుతున్నాయి. సో ఇది క్రాస్డ్ ఆల్డాల్ కండెన్సేషన్. సో అసలు ఈ ఆల్డాల్ కండెన్సేషన్స్ అనేవి మనము ఎందుకు నేర్చుకోవాలి, ఈ కండెన్సేషన్ రియాక్షన్స్ అనేవి మనము ఎందుకు నేర్చుకోవాలి అంటే, సో సింథటిక్ అప్లికేషన్స్లో మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సింథటిక్ అప్లికేషన్స్ అంటే మనకి ఈ సింథటిక్ మెటీరియల్స్ ఇవి ప్రిపేర్ చేయడానికి ఏవైతే ఇంటర్మీడియట్స్ అనేవి యూస్ చేస్తారో వాటిని ప్రిపేర్ చేయడానికి ఈ క్రాస్డ్ ఆల్డాల్ కానీ ఆల్డాల్ కండెన్సేషన్ పద్ధతిలో ఇవి ప్రిపేర్ చేస్తారనమాట. సింథటిక్ ఇంటర్మీడియట్స్ని ప్రిపేర్ చేస్తారనమాట. అదేవిధంగా మనకి విటమిన్ B12 ప్రిపరేషన్లో విటమిన్ B12 ప్రిపేర్ చేస్తారు కదా, విటమిన్ B12 ట్యాబ్లెట్స్ అవి మనం చూస్తుంటాం కదా. ఈ విటమిన్ B12 సింథసిస్లో మనకి బీటా అయోనోన్ అనే ఒక రియాక్టెంట్ అనేది మనకి కావాలన్నమాట, ఒక ఇంటర్మీడియట్ అనేది కావాలి. దీన్ని ప్రిపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే సిట్రాల్ని తీసుకొని దానికి ఎసిటోన్ని కలపాలి. సిట్రాల్ ప్లస్ ఎసిటోన్. ఇక్కడ మనకి ఆల్డాల్ కండెన్సేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో జరిగి సిట్రాల్ అంటే ఇది కూడా ఒక ఆల్డిహైడ్, ఇదొక ఆల్డిహైడ్. ఈ 2 ఆల్డిహైడ్స్ మధ్య క్రాస్డ్ ఆల్డాల్ కండెన్సేషన్ జరిగి బీటా అయోనోన్ అనేది ఏర్పడుతుంది. ఈ బీటా అయోనోన్ అనేది ఏ సింథసిస్లో యూజ్ చేస్తారు, విటమిన్ B12 సింథసిస్లో యూజ్ చేస్తారనమాట. సో అదేవిధంగా మీరు మోనోసాకరైడ్స్ గురించి మీరు వినే ఉంటారు కదా. సో గ్లైకోఆల్డిహైడ్స్ నుండి మనకి మోనోసాకరైడ్స్ని ప్రిపేర్ చేయడంలో
మోనోసాకరైడ్స్ని ప్రిపేర్ చేయడంలో కూడా మనము ఆల్డాల్ కండెన్సేషన్ని యూస్ చేస్తాము. ఆల్డాల్ కండెన్సేషన్ని యూస్ చేస్తామన్నమాట. అదేవిధంగా మనము డైల్యూట్ NaOH తీసుకుంటున్నాం కదా. డైల్యూట్ NaOH కాకుండా మనము కాన్సన్ట్రేటెడ్ NaOH తీసుకున్నాం అనుకోండి. కాన్సన్ట్రేటెడ్ NaOH తీసుకొని మనము రియాక్షన్ చెందిస్తే ఏమవుతుందంటే రిపీటెడ్గా కండెన్సేషన్ జరుగుతూ ఉంటుంది. రిపీటెడ్ కండెన్సేషన్ జరిగి మనకి లాస్ట్కి ఏం ఏర్పడుతుందంటే రెజిన్స్ అనేవి ఏర్పడతాయి. మీరు వినే ఉంటారు కదా రెజిన్స్. ఈ రెజిన్స్ని మనము ప్రిపేర్ చేయడంలో కూడా ఈ కండెన్సేషన్ రియాక్షన్స్ అనేవి మనకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఆల్డాల్ కండెన్సేషన్ అనేది మనకి పెర్కిన్ కండెన్సేషన్, క్లైజెన్ కండెన్సేషన్, నోవినాజెల్ రియాక్షన్స్, డెక్మన్ రియాక్షన్స్ వీటన్నిటికీ దీనికి సంబంధం ఉంటుందన్నమాట ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్స్కి. సో ఇది ఇంపార్టెన్స్. మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇక్కడ మనకి యూజ్ అవుతుంది ఈ కండెన్సేషన్ అనేది. కాబట్టి మనము ఈ రియాక్షన్స్ అనేవి మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.